ఓకే ఓకే ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని చెప్పి ప్లీజ్ సిట్ డౌన్. వెంకటేశ్వర గారు. అధ్యక్ష, ఈ బడ్జెట్ ప్రారంభంలో సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, ప్రజాస్వామ్యం ఇట్లాంటి ఆశయాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లాగే అబ్రహం లింకన్ తోటి అభిప్రాయాలతోటి వాళ్ళ సూక్తులతోటి ప్రారంభమైంది. అంబేద్కర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఈ దేశంలో అర్థమవుతున్నారు. కీర్తించేవాళ్ళు అందరి అభిప్రాయాలు, ఆచరణలు ఒకటిగా ఈ దేశంలో లేవు. ముఖ్యంగా సమానత్వం ఈ దేశంలో ఎట్లా అమలు జరుగుతుందంటే శ్రీశ్రీ చెప్పినట్లుగా రాజ్యాంగం ముందు, చట్టం ముందు అందరూ సమానులే. కాకపోతే కొందరు ఎక్కువ సమానులు, కొందరు తక్కువ సమానులు అని చెప్పి ఆయన ఈ సమానత్వం మీద ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రకటించారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికల ప్రజాస్వామ్యమే కాదు, అన్ని రంగాలలో కూడా, అన్ని విషయాలలో కూడా ఆ ప్రజాస్వామ్యం వర్ధిల్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. హక్కులు ఒక రకమైనటువంటి గొప్పవైతే ఆదేశిక సూత్రాలకు ఉండే ప్రాధాన్యత కూడా అంత గొప్పది. ఈ రోజున మన ప్రజలలో వ్యవసాయ కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, అవుట్సోర్స్ ఉద్యోగులు కావచ్చు, సాధారణ ఉద్యోగులు కావచ్చు, వృత్తిదారులు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఆశాలు కావచ్చు, మహిళలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పాలకుల విధానాల మీద ప్రశ్నిస్తున్నారనంటే, పోరాటాలు చేస్తున్నారనంటే ఆదేశిక సూత్రాలు అమలుపరచండి అని చేసేటువంటి పోరాటాలను అర్థం చేసుకోవాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఇలాంటి పోరాటాలు చేస్తుంటే మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పోరాటాలు చేసేవాళ్ళు, మీ హామీలను అమలు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా అమలు చేయమని అడుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్బంధం మరి ఏ స్వేచ్ఛ కిందకు వస్తుంది, ఏ సమానత్వం కిందకు వస్తుంది? ఈ యొక్క ఆదేశిక సూత్రాలు సమాన పనికి సమాన వేతనం అని చెప్తా ఉంటే మరి ఆ యొక్క సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నటువంటి వాళ్ళ మీద ఎంత నిర్బంధం ఏమిటని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. కనీసం జీతం పెంచమంటే ఇన్ని సమ్మెలు చేస్తే ఇప్పుడు కూడా ఒక జీవో ఇచ్చారు. అంగన్వాడీలు, సమగ్ర శిక్షా సిబ్బంది, లేకుంటే పారిశుద్ధ్య కార్మికులు, లేకుంటే వీళ్ళ ఆశాలు, ఇట్లాంటి వాళ్ళందరూ చేస్తుంటే, వాళ్ళ ఆందోళన చేస్తుంటే దాని మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు, అత్యవసర సర్వీసుల్లోకి తీసుకొచ్చారు. అలాంటి ఉత్తర్వులు కూడా ఈ రోజున టేబుల్ మీదకి తీసుకొచ్చారు. అందువల్ల ఈ యొక్క ప్రజాస్వామ్యం ఏ రకంగా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతుంది, హక్కుల మీద, సంఘం మీద, సమీకరణల మీద ఏ రకమైనటువంటి సమానత్వాన్ని మీరు అమలు చేస్తున్నారని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఉదాహరణకి పిఆర్సీఏ చూసుకుంటే రాష్ట్ర పిఆర్సీల చరిత్రలో అత్యంత అప్రజాస్వామికంగా, ఏకపక్షంగా జరిగినటువంటి పిఆర్సీ అని చెప్పి నేను చెప్పదలిచింది. ఉద్యోగుల యొక్క ఆమోదం లేదు, వాళ్ళ అభిప్రాయం లేదు, వాళ్ళతో చర్చ లేదు, అలా పిఆర్సీ రిపోర్ట్నే బయట పెట్టలేదు అనడం లేదు, పెట్టలేదు, ఆప్షన్ లేదు, అంగీకారం లేదు, మేమే అమలు చేస్తున్నాం, ఈ దాంట్లో వేసేస్తున్నాం అనే పద్ధతిలో ఇంత అప్రజాస్వామ్యంగా జరిగినప్పుడు మీరు ఏ ప్రజాస్వామ్యం గురించి చెప్పదలిచారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. ఆ రకంగా ఇంతవరకు 40 ఏళ్ల ఉద్యమ చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసా పిఆర్సీ సందర్భంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి లేకుండా మా ముఖ్యమంత్రి ప్రకటిస్తారు, మీరెవరో మాట్లాడడానికి వీల్లేదు అనేటువంటి పద్ధతిలో ఈ పిఆర్సీ అంత అప్రజాస్వామ్యంగా అమలు జరిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్పదలిచింది. సరే, పిఆర్సీ ఉద్యోగులకు సంబంధించిన విషయాలు చాలా గొప్పలు చెప్పారు. వాస్తవం చెప్పాలంటే 11 పిఆర్సీ ఈ రోజున అమలు జరిగినటువంటి పరిస్థితి, దాని మీద డిఏలు కావచ్చు, ఏరియాలు కావచ్చు, ఇతరతర కూడా ఏమీ అమలు జరిగినటువంటి పరిస్థితి ఈ రోజున ఉందని చెప్పి మీకు చెప్తున్నాం. 12 పిఆర్సీ మీద రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏంటో స్పష్టం లేదని చెప్పి కూడా చెప్పదలిచింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ సంబంధించి ఎన్నికల నాడు హామీ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు దీన్ని అమలు పరుస్తామంటున్నారు. కానీ ఇప్పటికి కూడా ఆ 10,177 మందికి సంబంధించి కూడా అవేమీ అప్లోడ్ కానటువంటి పరిస్థితి, అది కూడా అమలు జరుగుతుందా లేదనేటువంటిది తెలియనటువంటి పరిస్థితి ఉంది. సరే, దీనికి సంబంధించి ఒక బిల్లు కూడా ఇప్పుడు ప్రవేశపెట్టబోతున్నారు. ఆ బిల్లులో కూడా అసలు ఆ పాత సర్వీస్ ఏమేమి గుర్తించమనేటువంటి పద్ధతిలో ఈ బిల్లు వస్తుందని చెప్పి కూడా చెప్పదలిచింది. చిరుద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీల్లో మల్టీ వర్కర్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి 27,000 మందికి 5-6 నెలల జీతాలు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినటువంటి పరిస్థితి.
ఆ చిరుద్యోగులకు సంబంధించిన దహన సంస్కారాలు కూడా 15,000 రూపాయలు ఇవ్వాలంటే అది కూడా చెల్లించినటువంటి పరిస్థితి. 6,000 జీతం వచ్చేటువంటి అంబాసిడర్లకి, గ్రీన్ అంబాసిడర్లకి 14,000 జీతాలు బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి. విఆర్ఓలు 10,500 విఆర్ఓల జీతం, వాళ్ళకి 2018 నుంచి నెలకి 50 రూపాయలు చొప్పున డిఏ ఇస్తుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ 2018 దగ్గర నుంచి ఈ వేళకి 50 రూపాయల డిఏని ఒక్కొక్కరి దగ్గర 14,500 రూపాయలు రికవరీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏమి సమంజసమని, ఏమి న్యాయం అని చెప్పి ప్రశ్న అధ్యక్ష. ఈ తర్వాత పాలనా వికేంద్రీకరణ సంబంధించి ఉన్న ఇందుట్లో అంటే నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు 5 ఏళ్ళు ఇది రాజధానిగా కొనసాగింది. సరే, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న 3 రాజధానులు ఎక్కడ మనకి అది ఎప్పటికి వస్తుందో ఏమిటి పరిస్థితి తెలియదు. విషయం ఏంటంటే, పాలకపక్షం ప్రతిపక్షం ఈ 2 సభలలో కూర్చొని అమరావతి రాజధాని అని చెప్పి ఈ రోజున అమరావతిలో ఆల్రెడీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి కోటలు కానీ, న్యాయమూర్తులకు ఇచ్చిన కోటలు కానీ, లేకుంటే ఐఏఎస్లకు ఉన్నటువంటి కోటలు కానీ పడవ పెట్టి అవన్నింటిని కొట్లా పెట్టి ఈ రోజున హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏది ఎక్కడుందో తెలియనటువంటి పరిస్థితి. ఒక సాధారణ ప్రజల విజయవాడ వస్తే ఏ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఎంత సమయం వెచ్చించాలి, ఎంత ప్రయాస. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాజధాని వ్యవహారం ఉంది. ఈ రాజధాని ఎవరు అధికారానికి వస్తే ఎటుపోతుంది అనేటువంటి కొత్తలు ఈ ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా చెప్పదలిచింది. విద్యారంగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అంటే మొదటి కోణం నుంచి నేను చెప్పదలిచింది ఏమంటే, పాలకులు ఎవరైనా కానీ ఇప్పుడు మన విద్యారంగం యొక్క గొప్పదనం చూస్తే 3 నుంచి 12 తరగతుల వరకు సంవత్సరం చివరన మీకేమొచ్చిందో రాయండి అని చెప్పి నిజాయితీగా పరీక్షలు జరిపితే మన రాష్ట్ర విద్యారంగం యొక్క పరిస్థితి ఏంటో అర్థమయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్పదలిచింది. ఇవాళ అసలు రిపోర్ట్ చూస్తున్నట్లయితే విద్యారంగం మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా అత్యంత దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. నాడు నేడు సంస్కరణలు, సంక్షేమం అమలుకు సంబంధించి ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడా వాస్తవమైన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈ రోజున 5,500 ప్రాథమిక పాఠశాలలో ఈ సంవత్సరం 0 ఎన్రోల్మెంట్, 4,600 పాఠశాలలో నాడు నేడు సంస్కరణ జీవో 117 అమలు తర్వాత 1-2 తరగతుల పాఠశాలగా మారిపోయినాయి. ఈ యొక్క 1-2 తరగతుల సింగిల్ పాఠశాలగా మారిపోయినటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఇవాళ 14,202 పాఠశాలలు సింగిల్ టీచర్ పాఠశాలగా మారిపోయిన పరిస్థితి ఉంది. అంటే టోటల్గా చూసుకున్నట్లయితే ప్రాథమిక పాఠశాలల్లో 24,302 పాఠశాలలు ఈ రోజున కేవలం ఒక సింగిల్ టీచర్గా మారిపోయినటువంటి పరిస్థితిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 4 నెలల్లో కట్టిన బిల్డింగ్లన్నీ కూడా ఇవాళ ఒకళ్ళు ఇద్దరు 10 మంది పిల్లలతో నడుస్తున్నటువంటి పరిస్థితి అని చెప్తున్నా. అలాగే ప్లస్ 2కు సంబంధించి 272 పాఠశాలల్లో 1757 మంది పీజీటీలు నియామకం చేస్తే 84 హై స్కూల్లో ప్లస్ 2లో ఒక్కరు చేయాలని పరిస్థితి. గత సంవత్సరం ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ ప్లస్ 2 ఎడ్యుకేషన్ లో 11% మాత్రమే ఫలితాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు చెప్పదలిచింది. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మరి ఈ విద్యారంగం ఈ సంస్కరణలో భాగంగా ఎన్ని లక్షల మంది తగ్గిపోయారంటే 5-7 లక్షలు సుమారుగా తగ్గిపోయారంటే ఒక లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఈ రోజున హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే మాది బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఆ కోనసీమ జిల్లాలో ఈ రోజున జిల్లా కేంద్రమైనటువంటి అమలాపురంలో కనీసం ఒక డిగ్రీ కాలేజీ కూడా లేని పరిస్థితి. ఎయిడెడ్ కాలేజీని మూసేశారు. ఇవాళ పిల్లలందరూ కూడా ఆ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీలో అధిక ఫీజులు తీసుకోవాల్సిన పరిస్థితి. ఒక పక్కన హైయర్ ఎడ్యుకేషన్ ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున డిగ్రీ కాలేజీలో పరిస్థితి కూడా రకంగా ఉందని చెప్పి చెప్పదలిచింది. అట్లాగే థ్యాంక్ యూ. అరుణ్. అధ్యక్ష, ఓట్ ఆన్ అకౌంట్ మీద మాట్లాడే అవకాశం 5 minutes నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఈ 4 సంవత్సరాల బడ్జెట్ ప్లస్ ఈ 5వ బడ్జెట్ చూసిన తర్వాత ఈ ప్రభుత్వం పేదల పక్షం మీద ఉన్న చిత్తశుద్ధి, సంక్షేమం మీద, అభివృద్ధి మీద ఉన్న చిత్తశుద్ధి మరొకసారి కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఏ ప్రభుత్వం చూసుకున్నా, ఏ బడ్జెట్ చూసుకున్నా గత పాలకులు, గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే
ఈ బడ్జెట్ ఏ విధంగా బెటర్గా ఉంది, ఏ విధంగా సంక్షేమం మీద, ఏ విధంగా అభివృద్ధి మీద స్పెండ్ చేస్తుందనేది తెలుస్తుంది అధ్యక్ష. ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ని ఒకసారి చూస్తే అధ్యక్ష, గవర్నమెంట్ ప్రయారిటీస్ దేని మీద ఉన్నాయనేది చూస్తుంది అధ్యక్ష. ఈరోజు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూసుకుంటే అధ్యక్ష, ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా ఏదైతే విద్య మీద, వైద్యం మీద హయ్యెస్ట్ ప్రయారిటీ గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎంత ప్రయారిటీ ఇస్తుందో చూసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇందాక ఈ బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు సోదరులు చిరంజీవి గారు మాట్లాడారు అధ్యక్ష. మాట్లాడినప్పుడు ఆయన జీడిపి గ్రోత్ గురించి, జీడిపి రేట్ల గురించి మాట్లాడారు అధ్యక్ష. నాకు తెలుసుండి చిరంజీవి గారు కూడా ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ లెక్చర్ అయి ఉంటారు. ఒకసారి ఈ జీడిపి రేట్ చూసేటప్పుడు అధ్యక్ష, గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్ చూడాలి అధ్యక్ష. ఏదో లెక్కలతో చూసి ఆ పర్సంటేజ్ తగ్గింది, ఈ పర్సంటేజ్ పెరిగిందని కాకుండా గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్ చూడాలి అధ్యక్ష. ఈ ప్రభుత్వం డెవలప్మెంటల్ స్టేట్ వైపు వెళ్తుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వెల్ఫేర్ స్టేట్ నుంచి, డెవలప్మెంట్ స్టేట్ నుంచి ఈ రెండూ కలుపుకొని డెవలప్మెంట్ స్టేట్గా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏదైతే ఈ బడ్జెట్లో చెప్పింది అధ్యక్ష, 6 పాయింట్లు అధ్యక్ష. ఒకటి డీసెంట్రలైజేషన్ అధ్యక్ష. ఎప్పుడు డీసెంట్రలైజేషన్ గురించి మాట్లాడినా ప్రతిపక్షాలు అందరూ కూడా ఈ రాష్ట్ర రాజధాని గురించో 3 రాజధానుల గురించో మాట్లాడతారు. కానీ ఈ డీసెంట్రలైజేషన్లో భాగంగా గ్రామ సచివాలయాల గురించి మాట్లాడరు, వార్డు వాలంటీర్ల గురించి మాట్లాడారు అధ్యక్ష. గ్రామ సచివాలయాలు వీళ్ళకి కనపడదు అధ్యక్ష. డీసెంట్రలైజేషన్ వీళ్ళకి పంచాయతీతోనే అయిపోయింది. ఆ పంచాయతీ కింద గ్రామ సచివాలయం డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కాదనేది వీళ్ళ వాదన అధ్యక్ష. గాంధీజీ కళ్ళ కళ్ళం, అమర్త్యసేను చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకున్న అధ్యక్ష. డీసెంట్రలైజేషన్లో భాగంగా డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ ఎక్కడి దాకా వచ్చినాయి ఒకసారి ప్రతిపక్ష పార్టీలకి, అదేవిధంగా మిగిలిన మిత్రులు తెలుసుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇందులో భాగంగా హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ మీద కావచ్చు, ఈ గవర్నమెంట్ గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే, గత పాలకులతో పోల్చుకుంటే ఎటువంటి రిఫార్మ్స్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఒకసారి గమనించాలి అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పరిపాలన చేశారు. మరి వాళ్ళకి లేని థాట్స్, వాళ్ళకి లేని ఇన్నోవేటివ్ ఐడియాస్ ఈ ప్రభుత్వంలో పేద ప్రజల కోసం, సంక్షేమం కోసం ఏ విధంగా వచ్చింది అధ్యక్ష? ఎందుకు అప్రిషియేట్ చేయాలి అధ్యక్ష? ఒక నాడు నేడు దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఒక ఆరోగ్య సురక్ష కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కావచ్చు, మీ ప్రభుత్వంలో చేయని పనులు ఈ ప్రభుత్వంలో చేసిన దాన్ని మీరు ఎందుకు అప్రిషియేట్ చేయరని చెప్పి అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇక అనేక విషయాల గురించి వక్తలు మాట్లాడారు అధ్యక్ష. లక్ష్మణరావు గారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సప్లాన్ని నిర్జీవనం చేశారు, ఎస్సీ ఎస్టీ సప్లాను అసలు ఆంధ్రప్రదేశ్లో స్టేట్లోనే జరగట్లేదని మాట్లాడతారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఒక్కసారి గమనిస్తే సెంట్రల్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డిపార్ట్మెంట్ వారి రిపోర్ట్ ప్రకారం 20 పాయింట్ ప్రోగ్రామ్ రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష, ఈ ఎస్సీ సప్లాన్ ఆల్ ఓవర్ ద స్టేట్, ఆల్ ఓవర్ ద కంట్రీ, ఇండియాలో 22 రాష్ట్రాల్లో జరుగుతుంటే ఆ 22 రాష్ట్రాల్లో ఏపీ ఈజ్ ద బెస్ట్ స్టేట్ అధ్యక్ష. ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష, ఇది నేను చెప్తున్న మాట కాదు, కేంద్ర గణాంకాలు చెప్తున్న అధ్యక్ష. ఇది కావాలంటే వాళ్ళకి పంపిస్తాను అధ్యక్ష. ఎవరికైతే సప్లాను ఇంప్లిమెంటేషన్లో ఏపీ నెంబర్ 1గా ఉందా లేదన్నది ఆ రిపోర్ట్ నేను పంపిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఎస్సీ సప్లాన్లో భాగంగా టోటల్గా ఇండియాలో 29.84 lakh ఫ్యామిలీస్ బెనిఫిట్ పొందుతాయి అధ్యక్ష. అందులో ఏపీలో అవుట్ ఆఫ్ 29.84 lakh ఫ్యామిలీస్లో ఒక ఆంధ్రప్రదేశ్లోనే 29.1 lakh ఫ్యామిలీస్ బెనిఫిట్ అయిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. ఈ ప్రభుత్వంలో ఇది కాదని నిరూపించిన అధ్యక్ష. ప్రతి ఊళ్ళో లేచి సప్లాన్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, సప్లాన్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఏ విషయంలో తీసుకున్న అధ్యక్ష,
ఒక పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్లో చూసుకున్న అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఒక నిమిషం అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 11,80,746 ఎస్టీ స్టూడెంట్స్ బెనిఫిట్ పొందుతుంటే అందులో 50% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లో కావచ్చు అధ్యక్ష, అన్ని విషయాల్లో కూడా అధ్యక్ష ఏ విధంగా ఎస్సీ సబ్ ప్లాన్ ఇంప్లిమెంట్ అవ్వలేదో చెప్పాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ అర్బన్ హౌసింగ్లో అధ్యక్ష, ఈ అర్బన్ హౌసింగ్లో ఆల్ ఓవర్ ద కంట్రీ 3,29,00,000 ఇల్లు కడితే అధ్యక్ష, అందులో మన ఆంధ్రప్రదేశ్ 1,38,000 ఇళ్లను ఎస్సీ ఫ్యామిలీస్ కట్టించారు అధ్యక్ష. ఇది సప్లాన్లో రాదు అధ్యక్ష. ఇవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకొని బడ్జెట్ గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. యేసరత్నం గారు 5 minutes.